యానివర్సరీ అంటే కాలేజ్ యానివర్సరీ అంటే ద సమ్ టోటల్ ఆఫ్ ఆల్ యువర్ బర్త్డేస్, మన ఇండివిజువల్ బర్త్డేస్ అన్నీ కలిపితే ఒక యానివర్సరీ. అంటే మన అందరి సామూహిక బర్త్డే మన కాలేజ్ యానివర్సరీ. ఎస్ ఆర్ నో? సూపర్. మీ అందరూ కూడా ఈ రోజున అద్భుతంగా ఆడపిల్లలందరూ ఫుల్గా డ్రెస్ అయ్యి స్మార్ట్గా తయారయ్యి, బాయ్స్ అందరూ కాన్ఫిడెంట్గా తయారయ్యి అందరూ ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ కూడా బెస్ట్ విషెస్ ఫర్ దిస్ స్పెషల్ అకేషన్. అంతేగా అనకుండా అక్కడికి పడాలి వస్తారు పిచ్చోళ్ళ. మీరందరూ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సిటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వివిధ రకాలుగా ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఒక్క గ్రూపు చేయాలనుకుంటున్నాను, నేను ఒకేలా చేయాలనుకుంటున్నాను. ఆర్ యు ఆల్ రెడీ? అదేంటంటే మీరందరూ కూడా ఇప్పుడు ఎల్కేజీ పిల్లలు అవ్వాలి. ఎందుకు ఎల్కేజీ పిల్లలంటే ఎల్కేజీ పిల్లలకు కులం లేదు, మతం లేదు, ఆడలేదు, మొగలేదు, ఏం చెప్తే అది వింటారు, ఎవరు కనిపిస్తే వాళ్ళని స్నేహితులను నమ్ముతారు. అందుకే మీరందరూ నాతో కలిసి ఎల్కేజీలో మనం పాడుకున్న ఒక రైమ్ పాడుకుందాం. ఆర్ యు ఆల్ రెడీ? సింపుల్. ట్వింకిల్ ట్వింకిల్ హౌ ఐ వండర్ up above the world so high. వండర్ఫుల్. ఆ డైమండ్ మన అంబిషన్, ఆ డైమండ్ మన గోల్, ఆ డైమండ్ మన అమ్మా నాన్నల హ్యాపీనెస్, ఆ డైమండ్ రేపు మనం అందుకోవాల్సిన మన గిఫ్ట్. సో ఎల్కేజీ పిల్లలు, మీరందరూ ఎల్కేజీ పిల్లలు అయితే నేను ఎల్కేజీ టీచర్ అవుతాను. హలో, మనం ఒక కోడ్ పెట్టుకుందాం. నేను హలో అనగానే మీరు హాయ్ అనాలి, నేను హాయ్ అంటే మీరు హలో. హలో, హాయ్, హలో, హాయ్. సూపర్. మీరంతా ఎల్కేజీ పిల్లలు అయితే నేను ఎల్కేజీ టీచర్ అవుతాను కదా. నేను క్లాస్ రూమ్లోకి వచ్చి గుడ్ మార్నింగ్ కిడ్స్ అంట, మీరేమనాలి? వెరీ గుడ్. షల్ ఐ స్టార్ట్ ది లెసన్? సూపర్. ఏ ఫర్ చంపేశారు సార్, బేసిక్స్ మర్చిపోదాం. వీళ్ళు కంటిన్యూ. ఏ ఫర్, బి ఫర్, సి ఫర్, డి ఫర్, ఈ ఫర్, ఎఫ్ ఫర్, జి ఫర్ కన్, హెచ్ ఫర్ హెల్, ఐ ఫర్ ఐస్ క్రీమ్. ఎంతకాలం చెప్పాలి? అమ్మ ప్రతిరోజు అదే టిఫిన్ చేస్తే మనకి ఇష్టం ఉండదు. నాన్న ఒకటే రెస్టారెంట్కి హోటల్కి 2 సార్లు తీసుకెళ్తే మనకి ఇష్టం ఉండదు. మనకి ఇష్టమైన హీరో అదే హీరోయిన్తో 2వ సినిమాలు యాక్ట్ చేస్తే వీడికి తప్ప ఎవరు దొరకలేదా అని కామెంట్లు చేస్తాం. మనం మాత్రం హలో హలో, మనం మాత్రం ఎన్ని రోజులైనా ఏ బ్యాడ్ యాపిల్ బీ ఫర్ బాయ్ అంటాం. కొద్దిపాటి తేడా బాబు మన ఆలోచన విధానంలో వస్తే పెద్ద తేడా మన జీవన విధానంలో వస్తుంది. ఎలాగో నేను చెప్తాను. మీరందరూ ఏ ఫర్ యాపిల్ అన్నారు కదా, మీరే అన్నారు కదా, నేను అన్నానా? యాపిల్ అంటే పండే కదా, కోసుకు తినే పండే కదా. ఎస్ఆర్నో? నేను కూడా ఏ ఫర్ యాపిల్ అంటున్నా. అయితే తినే పండు కాదు, గ్యాడ్జెట్, ఐఫోన్ యాపిల్. ఇంతే తేడా. మీ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది? ఏ ఫర్ యాపిల్, B for Bluetooth, C for chat, D for download, E for email, F for Facebook, G for Gmail, H for HP, I for Instagram. ఇదే తీసుకెళ్ళి ఒక యాక్టర్కి అట్రిబ్యూట్ చేస్తే ఏ ఫర్ అమితాబ్ బచ్చన్, బి ఫర్ బాలకృష్ణ, సి ఫర్ చిరంజీవి, డి ఫర్ దగ్గుకోటి రాణా. ఇదే తీసుకెళ్ళి వాళ్ళ పేరు వీళ్ళ పేరు పిలిస్తే అరవడం కాదు, రేపు పొద్దున నీ పేరు పిలిస్తే జనం అందరూ అరవాలరా నాయనలారా. ఇది అర్థం చేసుకోండి. ఇదే తీసుకెళ్ళి ఒక ప్లేస్ పెడితే ఏ ఫర్ అలిపిరి, బి ఫర్ బెల్లంపల్లి, సి ఫర్ చింతలపల్లి అని చెప్పచ్చు. మీరు చెప్పిన ఏ ఫర్ యాపిల్, హలో, మీరు చెప్పిన ఏ ఫర్ యాపిల్ అదే పండు కింద తీసుకుంటే కూడా కొత్తగా రీడిఫైన్ చేసి మొత్తం A to Z చెప్పచ్చు.
నేను చెప్తాను, మీరు మధ్యలో క్లాస్ కొట్టక్కల అయిపోయిన తర్వాత కొట్టారు. A for apple, B for bada apple, C for chota apple, D for dusra apple, E for every apple, ఫ్రీగా వచ్చిన యాపిల్, గమ్మత్తైన యాపిల్, అమారా యాపిల్, ఇంద తీసుకో యాపిల్, జివ్వకో యాపిల్, కత్తిలాంటి యాపిల్, లవ్లీ యాపిల్, మధురమైన యాపిల్, నీకోసం యాపిల్, ఒకే ఒక్క యాపిల్, పసందైన యాపిల్, క్వాలిటీ యాపిల్, రుచికరమైన యాపిల్, సబ్సే అచ్చా యాపిల్, తియ్యైన యాపిల్, ఊరించే యాపిల్, వెరీ టేస్టీ యాపిల్, వారేవా యాపిల్, ఎక్సలెంట్ యాపిల్, యువర్ డాక్టర్ యాపిల్, జబర్దస్త్ జర తినండి యాపిల్. మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ ఇస్ నాట్ ఏ కంప్యూటర్ ఫంక్షన్. లైఫ్ కంప్యూటర్ ఫంక్షన్ కాదు. కంట్రోల్ సి కంట్రోల్ వి అని కొట్టడానికి లేదా కాపీ పేస్ట్ చేయడానికి. ప్రతి సెకండ్ కూడా జీవితంలో ఛాలెంజింగ్ గా ఉండి మధురమైన జ్ఞాపకంలా మనకు మిగిలి ఉండాలి. ఈ రోజు 23 జనవరి 2026 మీ జీవితంలో ఒక ఫోటో ఫ్రేమ్ మూమెంట్ అయి ఉండాలి. మీరు జీవితంలో ఇందాక నుంచి సార్ వాళ్ళు చెప్తున్నారు, ఆ అమ్మాయి వెన్నెల వచ్చి చెప్పింది ఇవాళ సాడ్గా ఉంది, మేము కాలేజ్ రోజు వెళ్తున్నామని. అమ్మా నేను చెప్తాను, నేను డిగ్రీ కూడా ఎక్కడ చదువుతాను, దట్స్ నాట్ అన్ ఇష్యూ. కానీ ఈ సాడ్గా ఉండి మనం వెళ్తాం కదా, డిగ్రీ కూడా అయిపోయిన తర్వాత కూడా ఇదే బాగుంటుంది కదా. కానీ మీరు చదివిన కాలేజ్కి చీఫ్ గెస్ట్ కింద మీరు వచ్చిన రోజున ఈ ఆనందం 1000 వంతులు అవుతుంది. ఎస్ ఆర్ నో? బాయ్స్ అండ్ గర్ల్స్, నేను చదువుకున్న కాలేజ్కి, స్కూల్కి, నేను చదువుకున్న యూనివర్సిటీకి, నేను చదివిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ అసోసియేషన్కి నేను 13 సార్లు చీఫ్ గెస్ట్ కింద వెళ్ళాను. మీలో ఒకళ్ళు, ఇద్దరు, 5, 10 మంది నెక్స్ట్ ఒక 10 ఏళ్ల తర్వాత ఇక్కడ కాలేజ్ డే అవుతూ ఉంటే, ఫ్రెషర్స్ డే అవుతూ ఉంటే, యాన్యువల్ డే అవుతూ ఉంటే, ఫేర్వెల్ డే అవుతూ ఉంటే మీలో ఒకళ్ళు చీఫ్ గెస్ట్ కింద రావాలని నేను కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకుంటే గట్టిగా చప్పలు కొట్టడం సార్. అలా మీరు అవ్వాలి అంటే, హలో అమ్మాయిలే బెస్ట్, అబ్బాయిలు కూడా పుసి ఒక్కసారి గర్ల్స్ ఎవ్వరు మాట్లాడకండి, ఓన్లీ బాయ్స్. హలో బాగుంది గొంతున్నాడు, వీడు డామినేట్ చేస్తున్నారు కదా మన అన్ని రంగాల్లో. బాయ్ ఏమన్నాడు? ఓకే. సో అలా మీరు సక్సెస్ఫుల్ అవ్వాలంటే లైఫ్లో మీ బ్రెయిన్లో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఏం చేస్తుంది అంటే అది మిమ్మల్ని ట్రాన్సాక్షనల్, చేసిన పని పదే పదే చేయటం వల్ల మీరు ఏం తెలియకుండా రిపీట్ చేస్తారు. పొద్దున్నే లేచి ఎవడు మీరు బ్రష్ మీద పేస్ట్ చేసుకొని ఎప్పుడు చెప్పడు, మనం నిద్ర మత్తులోనే ఉంటాం, వేసేసుకుంటూ ఉంటాం. అమ్మ వంట చేస్తూనే ఉంటుంది, వంటలక్క సీరియల్ చూస్తూ ఉంటుంది, 2 కూడా పాడుగా. నాన్న కార్ నడుపుతూ ఉంటారు, స్కూటర్ నడుపుతూ ఉంటారు, బ్రెయిన్ ఎక్కడో ఉంటుంది, అయినా సరే వాళ్ళు వచ్చి రీచ్ అవుతారు. ఇది ట్రాన్సాక్షనల్, ఇది మిమ్మల్ని కంఫర్ట్ జోన్లో పెడుతుంది. కానీ మీ రైట్ సైడ్ బ్రెయిన్ ఏం చేస్తుంది? ట్రాన్స్ఫర్మేషనల్, కొత్తగా ఆలోచింపజేస్తుంది. ఏ ఫర్ యాపిల్ అంటే యాపిల్ పండే ఎందుకు అవ్వాలి, ఇంకేదన్నా ఎందుకు కాకూడదు అని ఇది ప్రశ్నిస్తుంది. గుర్తుపెట్టుకోండి, సూర్యుడు ఉదయిస్తే దాన్ని సూర్యోదయం అంటాం, చంద్రుడు ఉదయిస్తే దాన్ని చంద్రోదయం అంటాం. కానీ ఒక ప్రశ్న ఉదయిస్తే దాన్ని జ్ఞానోదయం అంటాం. ఎప్పుడైతే ఒక ప్రశ్న మీరు అడగటం, కొట్టండి కొట్టండి, నాకు మీకు ఇద్దరికి ఎందుకు చేస్తాను, సూపర్. ఎప్పుడైతే మనం ప్రశ్నించుకుంటామో మనలో మార్పు వస్తుంది, పరిక్రమణ వస్తుంది, పరివర్తన వస్తుంది, ఎదగాలనే తపన, తృష్ణ, కాంక్ష అన్నీ వస్తాయి. మనం ఈ పని ఇలాగే చెయ్యాలా, ఇంకో రకంగా చెయ్యొచ్చా అని ఆలోచించబట్టే రాజమౌళి బాహుబలి తీయగలిగాడు. ఈ పని ఇలాగే చెయ్యాలా, ఇంకో రకంగా చెయ్యొచ్చా అని ఆలోచించబట్టి మీలాంటి పిల్లలు స్విగ్గీని కనుక్కోగలిగారు, జొమాటో కనుక్కోగలిగారు, ర్యాపిడో కనుక్కోగలిగారు, మీ రాయలసీమ కుర్రాడే రెడ్ బస్సులు కనుక్కోగలిగారు. ఎందుకు ఇలా చేయాలి, ఇప్పుడే చేయాలా, ఎవరితో చేయాలి, చెయ్యాలా వద్దా అనే తార్కికమైన ప్రశ్న మన జీవితంలో మార్పు తీసుకొస్తుంది. ఆ మార్పు మీరు తీసుకొస్తేనే మన జీవితంలో, నా ప్రజెంటేషన్ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అందుకే అలా చెయ్యాలి అంటే యూ షుడ్ నో ద పవర్ ఆఫ్ యువర్ మైండ్. చూస్ థాట్స్ దట్ ఎంపవర్ యూ అండ్ వాచ్ యువర్ లైఫ్ ట్రాన్స్ఫార్మ్. ప్రతి ఆలోచన కూడా మనం శక్తి తీసుకురావాలి,
బలమైన ఆలోచన ఉండాలి, బలహీనమైన ఆలోచన ఉండకూడదు. అందరూ ఉంటాం మనం అంతా. సోషల్ మీడియా చూడని వాళ్ళు ఎవరు? సోషల్ మీడియా చూడని వాళ్ళు ఎవరు? 3 ఏళ్ల క్రితం మిమ్మల్ని బలవంతంగా చూసి జూమ్ క్లాసులు అటెండ్ అవ్వండి, వర్చువల్ క్లాసులు అటెండ్ అవ్వండి అని మిమ్మల్ని అందరినీ చదివించారు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు వద్దు, సెల్ ఫోన్లు చూడొద్దు, సోషల్ మీడియా చదవద్దు అని చెప్తే మీరు ఉండలేరు, చెప్పేవాడు కూడా అబద్ధం చెప్తారు. అందుకని ఈ రోజున ప్రపంచం మిమ్మల్ని టీనేజర్స్ అంటలేదు, ప్రపంచం మిమ్మల్ని టీనేజర్స్ అంటలేదు, స్క్రీనేజర్స్ అంటారు. స్క్రీన్ చూసే మీరు ఎదుగుతున్నారు, స్క్రీన్ చూసే మీరు చదువుకుంటున్నారు. మీ లైబ్రరీ స్క్రీన్, మీ బ్యాంక్ స్క్రీన్, మీ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్, మీ ఎడ్యుకేషన్ స్క్రీన్, మీ గ్రౌండ్ స్క్రీన్, ప్రతిదీ మీరు చేస్తున్నారు. ఇలా చేస్తున్నప్పుడు ఆ స్క్రీన్లో గుడ్ కాంటెంట్ ఉంటుంది, బ్యాడ్ కాంటెంట్ ఉంటుంది, చూడవలసినవి ఉంటున్నాయి, చూడకూడని ఉంటున్నాయి. ఇట్లాంటి టైంలోనే మిమ్మల్ని మీరు ఎంపవర్ చేసుకుంటే, మనకి మనం శక్తి కల్పించుకుంటే మన ఎప్పుడు చెప్పడమ్మా, ఎవరు ఇలా ఆలోచించు ఇలా చేయని ఎవరు చెప్పరు. గుర్తుపెట్టుకోండి, ఈ ఇండియా మొత్తం మీద ప్రతి సంవత్సరం కూడా 14 లక్షల మంది ఇంజనీర్లు పాస్ అవుతున్నారు. 14 లక్షల మంది ఇంజనీర్లు పాస్ అవుతున్నారు. వాళ్ళలో కేవలం 1,00,000 మందికి మాత్రమే క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలు వస్తున్నాయి. మిగతా 14 లక్షల మంది ఏమవుతున్నారు? చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కష్టపడి పనిచేస్తున్నారు. ఈ 14 లక్షల్లో 1,00,000 మందికి 13 లక్షల మందికి ఉన్న తేడా ఏంటి అంటే, ఈ 1,00,000 మందికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలుసు, ఏం చేయాలో తెలుసు, దశ దిశ తెలుసు, పరిస్థితుల ప్రకారం వెళ్ళాలా, ఇది నా గమ్యం అనుకుంటారు. కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు అన్నది మనకి 1 ఇయర్ సస్పెన్స్. ఎస్ ఆర్ నో? హలో, కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు అన్నది మనకి సస్పెన్స్. కానీ క్రియేట్ చేసిన రాజమౌళి కాదు, ఆయనకి కథ తెలుసు. బాయ్స్ అండ్ గర్ల్స్, మీ లైఫ్ కూడా పక్కవాడికి సస్పెన్స్ అవ్వాలి, మనకి కేవలం ఒక స్క్రిప్ట్ ప్రకారం వెళ్తున్న మార్గం అవ్వాలి. దానికి యు హ్యావ్ టు ఎంపవర్ యువర్ థాట్స్. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాపెన్స్ ట్వైస్. ప్రతిదీ కూడా 2 సార్లు అవుతుంది. ఈ మహదీ ఆర్టీలు కూడా 2 సార్లు కట్టారు, చార్మినార్ 2 సార్లు కట్టారు, దుబాయ్లో ఖలీఫా టవర్స్ కూడా 2 సార్లు కట్టారు. నమ్మకం లేదా? 100% 2 సార్లు కట్టారు. ఫస్ట్ టైం మెంటల్గా, సెకండ్ టైం ఫిజికల్గా. ఫస్ట్ టైం మెంటల్గా కట్టారు. ఆర్కిటెక్ట్ బ్లూ ప్రింట్ గీసినప్పుడే ఈ మహదీ ఆడిటోరియం ఎలా ఉండాలి అన్నది మొత్తం మెంటల్ ప్రిపరేషన్ అయిపోతుంది. నేను ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పొద్దున్న లేచి చేసినప్పుడే మీతో ఏం మాట్లాడాలో నేను మెంటల్గా కంప్లీట్ చేసేసాను. ఇట్స్ ఓన్లీ ఎ ఫిజికల్ డెలివరీ. సిమిలర్లీ మీ జీవితం కూడా మీరు ఎంత ముందుకెళ్లాలో అన్నది మీ మెంటల్గా ఇప్పుడు అనుకుంటే, కథ రాసుకుంటే ఆ కథ ప్రకారం మీరు వెళ్తారు. GPS ఆన్ చేస్తే మనం ఎలా వెళ్తున్నామో అలా, మనం మ్యాప్లు ఆన్ చేసుకుంటే ఎలా వెళ్తున్నామో అలా వెళ్తాం. హలో, అబ్రహం లింకన్ చెప్తారు, నా దగ్గర 8 గంటల సమయం ఉంటే ఓ చెట్టు నరకడానికి 6 గంటల పాటు నేను గొడ్డల్ని పదులు పెడతాను అంటాడు. మనం ఏం చేస్తున్నాం? మొండి గొడ్డలు తీసుకెళ్ళి కొట్టి కొట్టి కొట్టి, సార్ కష్టపడుతున్నా సార్, నాకు రిజల్ట్ రావట్లేదు సార్, శ్రమ పడుతున్నా సార్, నాకు ఫలితం రావట్లేదు సార్ అంటున్నాం. గొడ్డలి పదులు పెట్టడం అంటే ఏంటంటే ప్లానింగ్, స్ట్రాటజైజింగ్, క్రియేటింగ్ ఏ బ్లూ ప్రింట్. రేపు ఎలా ఉండాలి, ఆఫ్టర్ మై ఇంటర్మీడియట్ నేను ఎట్లా డిగ్రీ చదవాలి, ఆఫ్టర్ మై డిగ్రీ నా దగ్గర ఏ ఆప్షన్స్ ఉన్నాయి, నేను పీజీ చదవాలా, యూఎస్ వెళ్ళాలా, ఉద్యోగం చేయాలా, ఓ 2 ఇయర్స్ ఉద్యోగం చేసి మళ్ళీ రావాలా అన్నది మీకు క్లియర్ కట్ ప్లాన్ ఇప్పుడే ఉండాలి. జస్ట్ పాసింగ్ అవుట్ ఆఫ్ ద కాలేజ్ ఉందమ్మా, ఎవరైనా వెళ్తారు. ఈ తలుపు తీయంగానే అందరం బయటికి వెళ్తాం, ఒకళ్ళు వెనక ఒకళ్ళు ముందు. మనం ఏమన్నా గొర్రెల మందలమా, ఏ బా అంటే వెళ్ళిపోవడానికి కాదు కదా. హలో, బాయ్స్ నాట్ టాకింగ్ ఇన్ బిట్వీన్, విల్ ఆల్ ఎంజాయ్. ఆర్ యు ఆల్ రెడీ? కొంతసేపు అయిన తర్వాత నేను బోల్డ్ అని ఎంజాయ్మెంట్ చెప్తాను. ఇఫ్ యూ హ్యావ్ 8 hours ఆఫ్ టైం, 8 గంటల సమయం ఉంటే మీరు ప్లానింగ్ చేసుకోండి. ఎందుకంటే వీఆర్ ఇన్ ఎన్ ఎరా ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 4. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 1 ఎప్పుడైంది? స్టీమ్ ఆవిరి కలుపుకున్నప్పుడు మెల్లగా ఇంజన్లన్నీ, ఫ్యాక్టరీలన్నీ పనిచేయడం మొదలుపెట్టాయి.
ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 2 ఎప్పుడైంది? పవర్ కరెంట్ కడుతున్నప్పుడు ప్రపంచం మొత్తం వెలగడం మొదలుపెట్టింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 3 ఎప్పుడైంది? కంప్యూటర్స్ ఇంటర్నెట్స్ కనుక్కున్నప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 4 అయింది. Today we are in the era of industrial revolution number 4 where artificial intelligence, machine learning, data sciences, robotics ఇవన్నీ కూడా జీవితాల ముందుకు వస్తున్నాయి. నేను BA చదువుతాను సార్, నేను BSc చదువుతాను సార్, నేను BCom కంప్యూటర్ అప్లికేషన్ చదవబోతున్నాను సార్. నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి తేడా ఏంటి అంటే నువ్వు కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు. చాట్ జీపీటీకి వెళ్ళి 2 లైన్లు కొడితే నువ్వు చేయాల్సిన పనంతా అది ఎలా చేయాలో అని చెప్పేస్తాను. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 4లో మనిషి చేయాల్సిన పని మిషన్ చేస్తుంటే మరి మనిషి ఏం చేయాలి? అడుగు తినాలా? కాదు. ఆ మిషన్కి ఏ పని చేయాలో చెప్పే ప్రాంప్ట్ మేనేజర్లు మీరందరూ కాబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు మీ కుటుంబం చెప్పండి, కొట్టండి, నో ప్రాబ్లం, కొట్టండి, నేను చెప్తా. ఎందుకంటే మీకు తెలియాలని చెప్తున్నాను. మీరందరూ ప్రపంచాన్ని శాసించబోయేవాళ్ళు. ఇక్కడ మీరు BE చదవకల్లా, బీటెక్ చదవకల్లా డాక్టర్లు అవుతారో లేదో నాకు తెలియదు. కానీ ప్రాంప్ట్ మేనేజర్స్ అయితే మిషన్తో ఎలా పని చేయించుకోవాలి అని మీకు తెలిస్తే వాళ్ళందరికంటే లక్షల్లో ఉద్యోగాలు మీకు వచ్చే అవకాశం. దిస్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ వరల్డ్. The world is moving technologically. Are we moving in the same pace? 100 kilometers speed లో టెక్నాలజీ వెళ్తుంది. మా చిన్నప్పుడు మేము ఇక్కడ చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి అమెరికాలో ఉన్న మా మేనమావకి ఒక టెలిగ్రామ్ పంపించేవాడు. దాన్ని అప్పుడు వైర్ అనేవాడు. అవర్ యు మామా అని పంపిస్తే 14 రోజులు ట్రావెల్ చేసేది. 14 రోజుల తర్వాత ఆయన రిసీవ్ చేసుకుని ఐఎమ్ ఫైన్ గా అబౌట్ యు అని మళ్ళీ టెలిగ్రామ్ పంపిస్తే 14 రోజుల తర్వాత మాకు వచ్చేది. అంటే ఒక ప్రశ్న వేస్తే దాని జవాబు రావడానికి 28 రోజులు ప్రయాణం చేసేది. మరి ఈ రోజున మనకి వాట్సాప్లో జస్ట్ ఇట్లా ఒక మెసేజ్ పంపించగానే 1 టిక్ వస్తుంది. అవతల వాళ్ళకి అందంగానే 2 టిక్లు వస్తాయి. వాళ్ళు చదవగానే బ్లూ టిక్ వస్తుంది. అది చూసి మనకు ఉండే టిక్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కమ్యూనికేషన్ ఇస్ ప్రాలిఫరేటెడ్. వెళ్ళిపోతుంది. మన మనసులో ఉన్న ఆలోచన మనం చెప్పాలనుకుంటే 1 సెకండ్లో వెళ్ళిపోతుంది. మరి ఇవన్నీ మనకు కావాలి. టెక్నాలజీ వాడుకోం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా చేయాలో మనకు తెలియదు. జూమ్ కాల్స్, వర్చువల్ కాల్స్ ఎలా చేయాలో మనకు తెలియదు. ఫేస్ కాల్స్ అవతల వాటిని ఎట్లా మాట్లాడాలో మనకు తెలియదు. అంటే టెక్నాలజీ 100 కిలోమీటర్ స్పీడ్లో పరిగెత్తూ ఉంటే మీరు వెనకాల పాత సినిమా హీరోయిన్ లాగా స్లో మోషన్లో పరిగెత్తున్నారు. పట్టుకోగలమా? మనము స్పీడ్గా పట్టుకోలేము. అది ఎలా ఉంటుందంటే విజయ్ దేవరకొండ హీరో, పాత సినిమా హీరోయిన్ జమున గారి హీరోయిన్ విజయ్. అపార్థం చేసుకోక విజయ్, నా ఉద్దేశం అది కాదు. ఏంది నేను చెప్పు అట కదా. వరల్డ్ టెక్నాలజీ ఈస్ క్వశ్చనింగ్ యూ. కమ్ చేజ్ మీ, నన్ను పట్టుకో. ప్రతిరోజు ఒక అప్గ్రేడెడ్ వర్షన్ వస్తుంది. ప్రతిరోజు కొత్త టెక్నాలజీ వస్తుంది. ప్రతిరోజు ప్రపంచం మారిపోతుంది. మనం ఇక్కడే కూర్చొని ఇంతే, నేను తిరుపతిలో ఉన్నా, ఇక్కడే ఉన్నా, నాకు ఇంతే వచ్చింది, నా బతికింతే అంటే ఎవడు మిమ్మల్ని పట్టించుకోడు. టెక్నాలజీని ఎంబ్రేస్ చేసుకో. రేపొద్దు మీరు ఇక్కడ ఉంటారు. ఇందాక సార్ చెప్పారు, ప్రతి కుర్రాడికి డిగ్రీతో పాటు, ప్రతి పాపకి డిగ్రీతో పాటు మేము ఆఫర్ లెటర్ ఇస్తా అంటున్నారు. ఆఫర్ లెటర్ తీసుకుంటే చెన్నై వెళ్తారు, బెంగళూరు వెళ్తారు, లేకపోతే హైదరాబాద్ వస్తారు. అక్కడ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలి, అక్కడ క్లయింట్ మీటింగ్కి వెళ్ళాలి, అక్కడ టీమ్ మీటింగ్ అడ్రస్ చేయాలి. అప్పుడు ఇలాగే ఉంటామా? నేర్చుకోవాలా అవుతా? హలో, నేర్చుకోవాలా అవుతా? ఎస్. సో టెక్నాలజీ స్పీడ్గా వెళ్తున్నప్పుడు వీ నీడ్ టు మూవ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. నా సింపుల్ ప్రశ్న, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అవుతుంది, డిగ్రీ అయ్యాక PG అవుతుంది, మ్యాక్సిమం మీలో 2-3 PhD కూడా చేస్తారు. బట్ మై క్వశ్చన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ దట్ ఈజ్ ఎడ్యుకేషన్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఆర్ బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్? విద్య జీవితానికి అంతమా, ఆరంభమా? సూపర్. మళ్ళీ గర్ల్సే చెప్తున్నారు, చంపేస్తున్నారు నా పనులు తీసుకుంటారు. విద్య జీవితానికి అంతమా, ఆరంభమా? సూపర్. విద్య జీవితానికి ఆరంభం. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే, అక్కడి నుంచి అక్కడ దాకా ప్రయాణం చేయాలి. మీరు లైఫ్లో
ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తే లైఫ్లో ఎడ్యుకేషన్ ఉద్యోగ రూపంలో వస్తుంది, ఫ్యామిలీలో వస్తుంది, ప్రతి చోట మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పుడైతే ఇఫ్ యు స్టాప్ లెర్నింగ్ యు స్టార్ట్ డైయింగ్. పనికి రాకుండా పోతాం మనం అంతా. ఇక్కడ ఒక సోల్జర్ చూపిస్తాను నేను. ఈ సోల్జర్కి ఇండియన్ ఆర్మీ బట్టలు ఇచ్చింది, డ్రెస్ ఇచ్చింది, హెడ్ గేర్ ఇచ్చింది, చేతిలో గన్ ఇచ్చింది, బుల్లెట్స్ ఇచ్చింది, వెనక టిఫిన్ బాక్స్ ఇచ్చింది, కాళ్ళకి షూస్ ఇచ్చింది, ప్రపంచంలో ఏం కావాలో అన్ని ఇచ్చి పోరా పాకిస్తాన్తో వాటితో సైనికులతో కొట్లాడుకోవాలి. కానీ వీడి గుండెల్లో ధైర్యం లేకపోతే వీడెట్టి వారు చేయగలరా? చేయలేదు. సిమిలర్లీ మీ కాలేజీ మీకు సర్టిఫికేట్ ఇస్తుంది, ఉద్యోగం ఇస్తుంది, లేకపోతే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ గురించి మాట్లాడుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తుంది, ప్రపంచంలో ఉన్న అన్ని మీ కాలేజ్ తీసుకొచ్చి మీ దగ్గరికి వస్తుంది. మీ గుండెల్లో ధైర్యం లేకపోతే మీరు జీవితం అనే యుద్ధం చేయగలరా? గుడ్. ఆ బాయ్ అక్కడ చెప్పాడు, గ్రేట్ రన్, ఐ లవ్ యూ. You need to prepare for the outward journey with an internal change. బయట ప్రపంచంలో యుద్ధానికి మీ అంతర్గతంగా మీరు మారాలి. అది ప్రపంచంలో ఎవరు మార్చలేడు, మిమ్మల్ని మీరే మార్చగలరు. ఒక పిల్లి, హలో, ఒక పిల్లి అందమైన అబ్బాయిని ప్రేమించి పిల్లి కరెక్ట్, పిల్లగారు పిల్లి మ్యావ్, అందమైన అబ్బాయిని ప్రేమించి వాడు అమ్మ దగ్గరికి వెళ్ళి మ్యావ్ మ్యావ్ అంది. అమ్మ మియావ్ మియావ్ అంది. వాడిని చూపించి మియావ్ మియావ్ అంది. ఈ తల్లి మియావ్ మియావ్ అంది. ఇది మ్యావ్ మ్యావ్ అని ఏడ్చింది. తల్లి అడిగింది, ఎందుకు ఏడుస్తున్నాను? నేను ఐ లవ్ హిమ్, ఐ వాంట్ టు మ్యారీ హిమ్ అంది. ఎలా పెళ్లి చేసుకుంటావే? వాడు ఒక మనిషికి ఒక పిల్లివి, నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు? నాకు తెలియదమ్మా, ఐ వాంట్ టు మ్యారీ హిమ్ అని. అప్పుడు తల్లి చెప్పింది, నువ్వు వెళ్ళి హలో, మీరు మాట్లాడుతుంటే నాకు థాట్ ప్రాసెస్ దెబ్బతింది, రిక్వెస్ట్. అప్పుడు తల్లి చెప్పింది పిల్లకి నువ్వు దేవతను ప్రార్థించు, దేవత వచ్చి నీకేమైనా హెల్ప్ చేస్తుంది. వెంటనే చిన్నపిల్ల ఏం చేసింది, మ్యావ్ 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 అంటూ దేవతను ప్రార్థించింది. దేవత కిందకు వచ్చేసి అడిగింది, పిల్లి ఏమి నీ కోరిక అని. నన్ను ఒక అందమైన అమ్మాయిగా మార్చు, నేను వాడిని పెళ్లి చేసుకుంటాను అంది. నిన్ను ఫిజికల్గా మారుస్తాను నేను, కానీ అంతర్గతంగా మెంటల్గా ఇంటర్నల్గా నువ్వు మారుతావా అని ప్రశ్నించాను. నేను మారుతాను ప్లీజ్ ప్లీజ్ అని. ఫోటోనగా నీ అమ్మాయి అది పిల్లి అందమైన అమ్మాయి. సరే వాళ్ళిద్దరు ఒకరినొకరు లైక్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఈ జరిగిన 6 నెలల తర్వాత ఈ దేవత వీళ్ళు ఎలా ఉన్నారో చూద్దామని వచ్చి వీళ్ళ ఇంటి మీద తలుపు కొట్టింది. ఈ అమ్మాయి తలుపు తీసి మిమ్మల్ని ఎక్కడో చూశాను అంది. అంతేలేమో, అవసరం తీరాక అలాగే ఉంటుంది మానవ జాతి. నేను పిల్లి నుంచి పిల్లని చేసింది నేనే, చెప్పండి హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని. నువ్వు నాకేం హెల్ప్ చేయట్లేదు, యూ ప్రామిస్ టు చేంజ్, నువ్వు మారుతానని ప్రమాణం చేసావు. డిడ్ యూ హ్యాపన్ టు చేంజ్, మారావా అని అడిగింది. చూడండి మారాను, నా వాకింగ్ స్టైల్ మారింది, నా టాకింగ్ స్టైల్ మారింది, నా మొత్తం మారింది అంది. ఇది కాదమ్మా, ఇట్స్ ఓకే, నువ్వు ఇంట్లోకి వెళ్ళు. ఈ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళగానే పిల్లి ఒక ఎలకని ఎలకని సృష్టించి ఇంట్లోకి పంపించింది. ఎప్పుడైతే ఎలక కనిపించిందో ఈ పిల్లలోంచి పిల్లి బయటకు వచ్చింది. దాన్ని వెంటాడి అక్కడి చంపి తినేసింది. మనందరం కూడా అంతే. చెప్పినంతసేపు ఎక్స్ట్రాడనరీ ఉంటుంది. క్లాస్లో చెప్తారు, కాలేజీలో చెప్తారు, మీరు మంచి వీడియోస్ చూస్తారు, నాలాంటి వాడు చెప్తూ ఉంటాడు సూపర్ సూపర్ అంటాం. మళ్ళీ వెనక్కి వెళ్ళంగానే అందరూ రీల్స్ రోల్స్ చూస్తారు. అందరు వెళ్ళి పెట్టండి, కుర్చీకి వెళ్ళి అందరు హలో హలో అందరు ఈ వేలు ప్రేమగా చూసుకోండి ఒకసారి, అందరు చూసుకోండి. హరిపోలా రీల్స్ చూసి 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 ఒక్క రీల్ చూద్దాం, 5 minutes చూద్దాం అని ఫోన్ పట్టుకొని గంట 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 రాత్రి 2 అయిపోయి ఆ కళ్ళు ఎర్రగా అయిపోయి అప్పుడు ఫోన్ తీసి ఛార్జింగ్లో పెట్టి పడుకుంటాం. యు నీడ్ టు హ్యావ్ ఎన్ ఇంటర్నల్ చేంజ్. మీలో అనుకోవాలి, నేను మారాలి, నేను గెలవాలి, నేను ముందుకెళ్ళాలి అని అనుకోవాలి. ఎవడు ఆపగలరు మిమ్మల్ని? ఎవరు ఆపుతారు మిమ్మల్ని చెప్పండి? శ్రీశ్రీ చెప్తాడు ఒక చూట, నది నదాలు అడవులు కొండలు ఎడారుగా మీకు మన కట్టంకి
నిజంగా పైకి వెళ్ళాలనుకుంటే మీకు అడ్డంకి ఏది? నదీ నదాలు, అడవులు, కొండలు, ఎడారులా మనకు అడ్డంకి. పదండి ముందుకు, పదండి ముందుకు, పోదాం పోదాం పైకి. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది అంటాడు. ఇది కాదు మన ప్రపంచం, ఇంకో ప్రపంచం వెయిట్ చేస్తుంది. మీ అమ్మ నాన్న అంటే ఎంతమందికి ఇష్టము? చప్పడు కొట్టండి ఒక్కసారి, అమ్మ కోసం నాన్న కోసం కదా. వాళ్ళ కళలు మీరు డబ్బు సంపాదించి ఇవ్వాలని కాదు, వాళ్ళ కళ ఏంటంటే నా బిడ్డ పైకి రావాలి అని మాత్రమే వాళ్ళ కళ ఉంటుంది. అలా చెయ్యాలంటే మీరు బయట యుద్ధానికి అంతర్గతంగా మారాలి. మీరు తలుచుకుంటేనే ఏదైనా అవుతుంది. ఎలా సార్ అంటే హలో మాట్లాడే వాళ్ళకి అంతే, డాష్ డాష్ డాష్, ఇంతకుమించి ఏం చెప్పాను. ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళకి డాష్ డాష్ డాష్. ఏమవుతుందంటే 90% మంది వింటుంటారు, 10% మంది మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళ వల్ల డిస్టర్బ్ అవుతారు. బట్ మీ సబ్ కాన్షియస్ మైండ్లో మీరు ఏదైనా విషయాన్ని పోస్ట్ చేసి దాన్ని పదే పదే రిమెంబర్ చేస్తూ ఉంటే 21వ రోజు మీరు ఏమనుకుంటే అది మార్పు వస్తుంది. ఎలా? పొద్దున 5ంటికి లేవాలి, 5ంటికి లేవాలి, 5ంటికి లేవాలని 21 రోజులు అనుకోండి. 21వ రోజున మీరు వితౌట్ అలార్మ్ క్లాక్ 5ంటికి లేస్తారు. ఇస్ ద పవర్ ఆఫ్ యువర్ మైండ్. ఆ పవర్ ఆఫ్ యువర్ మైండ్ మీరు తెలుసుకోవాలి. ఎక్సీడ్ ద ఎక్స్పెక్టేషన్స్. నేను గొప్ప డాక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలని మనమే మాట్లాడుకోవాలి. మీరందరూ మామూలుగా అందరూ చెప్తారు కదా, సార్ మీరు చిన్నపిల్లలు 17-18 ఇయర్సే ఉంది, మీరు మాట్లాడితే అబ్దుల్ కలాం అంటారు, మాట్లాడితే వివేకానంద అంటారు, మాట్లాడితే ప్రతిభంతులు అంటారు, వీళ్ళందరూ ఎప్పుడు వాళ్ళు కదా, మాకేంటి మాకే ఇన్స్పిరేషన్ అంటారు కదా. మారటానికి ఇప్పుడు ఒక 5-6 మీ వయసు వాళ్ళ పేర్లే నేను చూపించి వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. ఐఎమ్ రెడీ. ఆర్ యు ఆల్ రెడీ? సూపర్. ఫ్రెండ్ నెంబర్ 1 నీలకంఠం భానుప్రకాష్. ఇతని పేరు హ్యూమన్ క్యాలిక్యులేటర్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ ఆఫ్ ద వరల్డ్ అనే ఇతని పేరు వచ్చింది. 1,44,322 × 35 అంటే క్యాలిక్యులేటర్ లేకుండా నోట్తో చెప్పేస్తాడు. ఇతని గురించి ఏం రాశారు చూడండి. నీలకంఠ భానుప్రకాష్ has broken a record once held by maths legend శకుంతలాదేవి. కొన్ని 10,000 సంవత్సరాల క్రితం చేసిన శకుంతలాదేవి గారి రికార్డుని నీలకంఠ భానుప్రకాష్ పాల్గొన్నాడు. నీలకంఠ భానుప్రకాష్ is a human calculator, YouTuber and entrepreneur from Hyderabad, India, and is titled as the world's fastest human calculator. BBC, British Broadcasting Company, said that Neelakantham Bhanuprakash is to maths like Usain Bolt is to running. The fastest sprinter Usain Bolt ఉన్నాడు కదా, అతను రన్నింగ్ లో ఎలా గొప్పవాడో మ్యాథమెటిక్స్ లో నీలకంఠ భానుప్రకాష్ అంత గొప్పవాడు. అది ఎప్పుడు పుట్టాడమ్మా? 13th October 1999. ఇంకా 25 ఏళ్ళు నిండల. తను మొదలెట్టాడంటే మీ ఏజ్ నుంచే మొదలెట్టుంటాడు కదా. Put your hands together and appreciate నీలకంఠం భానుప్రకాష్. ఫ్రెండ్ నెంబర్ 2 హిమాదాస్. హిమాదాస్ అనే ఈ అమ్మాయి ఒక ఇండియన్ స్ప్రింటర్, రన్నర్. అస్సాంలో పుట్టింది. 9 జనవరి 2000 సంవత్సరంలో పుట్టింది. ఒక ఫార్మర్ ఫ్యామిలీ, మీలాగా ఒక రైతు కుటుంబంలో పుట్టింది. అండ్ 6 పిల్లల్లో చిన్నది. తను ఏం చేసింది? షీ హస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ స్ప్రింటర్ టు విన్ గోల్డ్ మెడల్ అట్ ఇంటర్నేషనల్ అథ్లెటిక్ అమెచ్యూర్ ఫెడరేషన్ వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్స్ లో ఫిన్లాండ్ లో 2018లోనే మెడల్ కొట్టింది. ఆ అమ్మాయికి ఈ రోజు కూడా పాతికేళ్ళు. మీ ఏజ్ లోనే జీవితాన్ని మొదలుపెట్టారు. Put your hands together and appreciate హిమాదాస్. మీ అందరికీ తెలిసిన నీరజ్ చోప్రా, మనకు తెలుసు కదా. నీరజ్ చోప్రా 20 years old, maybe to 22, 23, is the golden boy of Indian athletics right now. He made history by securing India's first ever javelin throw gold medal. Neeraj Chopra is a track and field athlete from India. He is the beginning Olympic champion in the javelin throw. First
Asian athletic to win Olympic gold medal. Boys and girls, put your hands together and appreciate Neeraj Chopra, the pride of India. ఈ అమ్మాయికి ఇప్పుడు 39-40 ఏళ్ళు ఉంటాయి, కానీ తను 19 ఏళ్ల వయసు వచ్చేటప్పటికే 4 సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ సింగర్గా అవార్డు తీసుకుంది. ఈ అమ్మాయి పేరు శ్రేయా ఘోషల్. నిశ్చల్ నారాయణ్ అనే పిల్లాడు ఒక ఇండియన్ చైల్డ్ ప్రాడిజీ, ఇండియాస్ యంగెస్ట్ చార్టర్డ్ అకౌంటెంట్. He completed his post-graduation in mathematics and commerce at the age of 19 from Usman University, Hyderabad. He is the youngest double Guinness World Record holder in the field of memory. 13 ఏళ్లకే ఇది సాధించాడు నిశ్చల్ నారాయణ్. బాయ్స్ అండ్ గర్ల్స్, మీ అందరికీ తెలుసు మను భాకర్ ఒలింపిక్ మెడల్స్లో రెండు గెలిచిన ఫస్ట్ ఇండియన్ కింద అయింది. ఒకటే ట్రాక్ అండ్ ఫీల్డ్. ఆ అమ్మాయి వయసు కూడా 22 ఏళ్ళు మాత్రమే. గెలవాలనే తపన ఉన్న వాళ్ళకి వయసుతో సంబంధం లేదు. గెలవాలనే తపన ఉన్న వాళ్ళకి పల్లెటూరులో పుట్టామా పట్టణంలో పుట్టామా అనే దాంతో సంబంధం లేదు. గెలవాలనుకునే తపన వాడికి ఆడపిల్లగా పుట్టామా మగపిల్లగా పుట్టామా అనే తపన లేదు. గెలవాలనే తపన ఉన్నవాడు జీవితంలో ఎక్కడున్నా ఎప్పుడైనా గెలిచి తీరుతాడు. ఆ గెలుపు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది. మీరు అనుకుంటేనే అది పడుతుంది. మీలో ఒకళ్ళు, ఈ 5గురిలో నేను పరిచయం చేసిన వాళ్ళలో ఒకళ్ళు అవ్వాలని నేను కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకుంటే గట్టిగా 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 చప్పట్లు కొట్టుకోండి సార్, అవుతారు. ఇలా అవ్వాలంటే మనం ఒక పరుగు పందెంలో మొదలు పెట్టాలి. పరుగు పందెం మొదలెట్టే ముందర మనకి చెప్పేది ఆన్ యువర్ మార్క్ గెట్ సెట్ గో. అందరం కలిసి వెళ్దాం. ఆన్ యువర్ మార్క్, ఆన్ యువర్ మార్క్ గెట్ సెట్ గో. మనం ఏ మార్క్ మీద ఉండాలి, ఏది గెట్, ఏది సెట్, ఏది గో మాట్లాడుకుందాం. మార్క్ యువర్ ప్రెజెన్స్. ఎక్కడికి వెళ్తే అక్కడ గుర్తుపెట్టుకోండి, మీ ప్రెజెన్స్ మీరున్న చోట, అది కిట్టి పార్టీ అయినా, స్మాల్ ఫ్రెండ్స్ పార్టీ అయినా, బర్త్డే పార్టీ అయినా, కాలేజ్ అయినా, డిబేట్ అయినా, గ్రౌండ్ అయినా, ఫ్రెండ్స్తో మాట్లాడే చోటైనా, ఎక్కడైనా మనం స్పెషల్గా ఉండాలి. మన ప్రెజెన్స్ మార్చేయాలి. రాజమౌళి గారు చేసుకుంటారు కదా, ఏ ఫిలిం బై రాజమౌళి స్టాంప్ కొడతాడు కదా, మనం ఎందుకు కొట్టుకోకూడదు? మనకంతో ప్రత్యేకత ఉండాలి. ఎక్కడ పోతే అక్కడ మనం బ్రహ్మాండంగా మనం మార్పులు చేయాలి. మనుషుల్లో 2 రకాలు ఉంటారు. ఫస్ట్ రకం పీపుల్ హూ గివ్ హ్యాపీనెస్ వేర్ ఎవర్ దే గో. ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ ఆనందాన్ని పంపించేవాడు ఒక రకం. రెండో రకం ఎవరంటే పీపుల్ హూ గివ్ హ్యాపీనెస్ వెన్ ఎవర్ దే గో. వాడు వెళ్తే పక్కవాడికి ఆనందం ఉంటుంది. మనం వెళ్ళిపోయిన ఆనందించాలా, మనం ఉన్నప్పుడు ఆనందించాలా? హలో హలో, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆనందాన్ని పొందించాలి. మార్క్ యువర్ ప్రెజెన్స్. 50 మంది ఉన్నారు నా ఫ్రెండ్స్ అంతా. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నా 60th బర్త్డే. బట్ నాకు ఒక యంగ్ ఫ్రెండ్, ఒక అమ్మాయి ఉంటుంది, 13 ఇయర్స్, మా ఇంటి పక్కన ఉంటుంది. అది నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇంత 50 మంది ఉన్నా అది వస్తే కానీ నేను నా బర్త్డే కేక్ కట్ చేయలేను. క్రియేట్ ఏ బ్రాండ్ ఇమేజ్ కాల్డ్ యూ. మీరు అనబడే వాళ్ళ కోసం మీ చుట్టూ ఉన్న వాళ్ళు, వావ్ తను వస్తే కానీ నేను చెయ్యను అని కావాలి. మనం వెళ్ళిన చోట మన గౌరవం వస్తే సాధారణం. మనం వెళ్ళకపోతే అరే వాళ్ళ సౌమ్య రాలేదురా, అరే వాళ్ళ సిద్ధార్థ రాలేదురా, వాళ్ళు వస్తే బాగుండేది అని మనం అనుకుంటాం కదా. ఆ అనుకోవడం మనకు గౌరవం. హలో, మీ అందరికీ నేను చెప్తాను, నచ్చుతుందా? ఆర్ యు ఆల్ ఓకే విత్ మీ? థ్యాంక్ యూ. మీకు మంచి చెప్పడానికి మాత్రం వచ్చా. ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఈరోజు నాకు మొన్నే చెప్పారు వాడు ఇక్కడ ఉందని, కానీ ఒక్కరోజు ఖాళీ లేకుండా ఉన్నాను నేను. ఈరోజు మా అబ్బాయి బర్త్డే అని చెప్పి నేను ఖాళీ పెట్టుకున్నాను. మై సన్ ఇస్ నితీష్. కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో నితీష్ MP3 అని కొడితే తన అకౌంట్ వస్తుంది. ఈజ్ అ సింగర్, సాంగ్ రైటర్, కంపోజర్, ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తాడు. కీరవాణి గారి టీంలో వర్క్ చేస్తున్నాడు. ఏదో రోజు అనిరుద్ధ AR రెహమాన్ అవుతాడు. ఈ సెలబ్రేటింగ్ ఈజ్ 27th బర్త్డే.
He's celebrating his 27th birthday today. Let's all. ఎందుకంటే నితీష్ బర్త్డే అంటే హిస్ సన్ బర్త్డే అంటే ఎంత ఇంపార్టెంట్ కదా. బట్ స్టిల్ ఇంతమంది పిల్లల ముందర తన బర్త్డే, తన సన్ బర్త్డే కూడా ఇంపార్టెంట్ కాదు అని పక్కన పెట్టి ఇక్కడికి వచ్చినారు. కాబట్టి మన తరపున ఒక్కసారి మళ్ళీ నితీష్ కెరియర్ చాలా బాగుండాలని గట్టిగా చెప్పడంతో హ్యాపీ బర్త్డే నితీష్. థ్యాంక్ యూ. నితీష్ ఇండిపెండెంట్ గా చాలా పాటలు పాడాడు. లవ్ మీ ఇఫ్ యూ డే అనే సినిమాలో ఒక ఎక్స్ట్రాడినరీ పాట పాడాడు. మీరు ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడు చూడండి, పర్వాలేదు. కానీ వాట్ ఐ ప్రిఫర్ టుడే, ఒక కొడుకుతో నేను బర్త్డే చేసుకునే బదులు ఇక్కడున్న 500-600 మంది పిల్లలతో నేను బర్త్డే చేసుకోవాలి. సో ఐ వాంట్ టు మార్క్ మై ప్రెజెన్స్ హియర్. నా యాబ్సెన్స్, నా ప్రెజెన్స్ రెండు కూడా మార్కోవాలి. దెన్ హలో, mark your performance. Boys will understand what I am saying. Indian cricket team lo Rohit Sharma, Virat Kohli లాంటి సీనియర్స్ ఉంటారు. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ లాంటి జూనియర్స్ కూడా ఉంటారు. మీటింగ్ ఉంటాయి. కెన్ ఐ హ్యావ్ సైలెన్స్ ప్లీజ్? సెటిల్ డౌన్ నాన్న, కూర్చోండి. అరే బాబు, మీటింగ్ పెట్టకు. యా, సెటిల్ డౌన్. కూర్చో. ఇండియన్ క్రికెట్ టీంలో సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు. ఆ పర్టికులర్ డే నాడు విరాట్ కోహ్లీ 0 కొడతాడు, రోహిత్ శర్మ 10 కొడతాడు. కానీ యశస్వి జైస్వాల్ 90-100 కొడతారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఇస్తారు? హలో, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఇస్తారు? యశస్వి జైస్వాల్కి ఇస్తారు కదా. అంటే అంటే ఈ ఎగ్జామ్లో ఎవరు బాగా రాస్తే వాళ్ళకి వస్తుంది. జీవితంలో గుర్తుపెట్టుకో. దెన్ యువర్ ప్యాషన్. నేను ఇక్కడికి వచ్చిన దాకా నుంచి గట్టిగా మాట్లాడి మిమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తున్నా. ఆర్ యూ ఇంప్రెస్? గర్ల్స్ అనే మీరు వేస్ట్ వెళ్ళస్. బాయ్స్, నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ రోబో 2.0. మీరు విన్నారా? రజనీకాంత్ సినిమా చూసారా? అది రోబో 2.0. ఇది ప్రదీప్ 64.0. సో నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఇక్కడ నుంచి, బాయ్స్ అండ్ గర్ల్స్ మీరందరూ బుద్ధిగా చదువుకోవాలి, ఈ కాలేజీ మంచి కాలేజీ, మీరందరూ బాగా ఉండండి. సెకండ్ ఆప్షన్, బాయ్స్ అండ్ గర్ల్స్ వాట్ ఎ ప్రివిలేజ్, వాట్ ఎన్ ఆనర్ ఇస్ దిస్ అంట. రెండింటికి తేడా ఏంటి? ప్యాషన్. ఏ పనైనా పట్టుదలగా, బర్నింగ్ డిజైర్ తోటి ఇది చేసి తీరాలి అనే తపన, తృష్ణ, కాంక్ష ఉంటే అది ప్యాషన్. సార్ ఎవరైనా కొంచెం వినమ్మా సార్. నేను చెప్పా కదా, నా ఫ్రెండ్స్ అంతా 13-14 ఇయర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటారు మా ఇంటి చుట్టుపక్కల. మేము ఒక అపార్ట్మెంట్లో, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాను. చుట్టుపక్కల ఉండే 13-14 ఇయర్స్ బాయ్స్ అందరూ వచ్చి నాతో అన్నారు, అంకుల్ పార్టీ అంకుల్ పార్టీ అన్నారు. సరే, రేపు సండే కదా, మార్నింగ్ రండి, మనందరం కలిసి మా అవుటర్ రింగ్ రోడ్లో ఒక రౌండ్ కొట్టి అక్కడి నుంచి మెంటింగ్ మూమెంట్స్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిని వద్దామని చెప్పాను. పిల్లలంతా మార్నింగ్ 8:30కి వచ్చేసారు. నేను పైనుంచి కింద దిగి వచ్చేటప్పుడు మా డ్రైవర్ ఉన్నాడు, కారు ఉంది, ఈ పిల్లలందరూ ఉన్నారు. డ్రైవర్ తాళం చెవి అట్లా పట్టుకుని నాకేదో చెప్పబోయాడు. అన్న వద్దురా, నువ్వు వద్దు, నువ్వు ఆగు, నువ్వు చెప్పొద్దా, నాకు ఈ తాళం అని తీసుకున్నాను. వాడు మళ్ళీ ఉండదు, పిల్లలందరినీ లోపల కూర్చోబెట్టారు. దాని ఏసీ కెపాసిటీ ఏంటి, దాంట్లో ఉన్న సౌండ్ సిస్టమ్ ఏంటి, దాని హెచ్పి ఎంత ఏంటి, దాని ఎయిర్ బ్యాగ్స్ ఎంత ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒక పాప ఉంది, అంకుల్ చాలు పద అన్నట్టు. నేను వెంటనే ఇగ్నిషన్ దగ్గర కీ తీసుకుని ఇగ్నిషన్లో పెట్టి ఓసారి స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ కాల. మళ్ళీ స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ కాల. మళ్ళీ స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ కాల. పిల్లలందరూ నవ్వుకుంటున్నారు. నేను చాలా అసహనంతో మా డ్రైవర్ని చూశాను. వాడు తలకాయ ఉంచుకున్నాడు. మళ్ళీ అద్దం నుంచి అడిగా, ఏమైంది అఫ్రోజ్, వాట్ ఇస్ ద ప్రాబ్లం? అదే సార్, ఇందాక నుంచి మీకు చెప్పాలనుకుంటున్నా, కార్లో డీజిల్ లేదు, డీజిల్ లేకపోతే కారు ముందుకు పోదు కదా సార్ అన్నాడు. లైఫ్ ప్యాషన్ లేకపోతే మీరు ముందుకు వెళ్ళాలి. ప్యాషన్ ఈజ్ ద డీజిల్ ఫ్యూయల్ ఆఫ్ యువర్ లైఫ్. ఎప్పుడైతే మనకి ప్యాషన్ ఉంటుందో, చెయ్యాలని చచ్చిపోవాలి, ఏమైనా చెయ్యాలి అని మనకు ఉంటుందో అదే మనకి కృషి చేస్తుంది. అది మన డీజిల్. సో మార్క్ యువర్ ప్యాషన్, మార్క్ యువర్ పర్సివరెన్స్. పర్సివరెన్స్ అంటే ఏ పనైనా సరే
పట్టుదలతో గెలిచేదాకా వదలకుండా చేయడాన్ని పర్సివరెన్స్ అంటారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సాలెపురుగు మన ఇంట్లో ఎక్కడో చోట గూడు కడుతుంది. ఒక క్రిస్మస్కో, రంజాన్కో, దసరాకో అమ్మో ఎవరో ఒకళ్ళు చీపురుతో దాన్ని కొట్టేస్తారు. అది అరుస్తుందా? కరుస్తుందా? కొరుకుతుందా? రే కత్తి కొడుతూ కదరా, కట్టి చూపుతో చంపుతా అని డైలాగ్ చెప్తుందా? ఏం చేయాలి? నడుచుకుంటూ వెళ్ళి ఇంకొక చోట ఇల్లు కడుతుంది. ఒక చిన్న సాలెపురుగే అంత సహనం ఉంటే మనకెందుకు సహనం ఉండట్లేదు? ఇంటర్నెట్ పోతే షిఫ్ట్, ఏటీఎం ఒక రోజు క్షణం పనిచేయకపోతే కష్టం, మనం చదవడం కష్టం, చూడటం కష్టం, ఇంటర్నెట్ సర్ఫ్ అవుతున్నా కష్టం, ప్రతిదీ అవుతుంది. మన పరాజయాలే మనకి గురువులు. ఫెయిల్యూర్ని మనం ఎలా తీసుకోవాలి అంటే అండర్టేకర్ కింద తీసుకుంటే నలిగిపోయి బాధపడుతూ నాకే కష్టం వచ్చింది, అదేంటో తెలియదు, నేను చూసినప్పుడే ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతుంది, అదేంటో తెలియదు, నేను ఎప్పుడే బస్సు టైం పంక్చర్ అవుతుంది, అదేంటో తెలియదు, నేను చూసినప్పుడే టీవీలో కరెంట్ పోతుంది, అదేంటో తెలియదు, నేను చూడంగానే పక్కింటి అమ్మాయి పెళ్ళి అయిపోతుంది. కరెక్ట్ అది? ఇవన్నీ మన సైకిక్ థాట్స్, మనలో మనం ఆలోచించుకున్నాం. సో పర్సివరెన్స్ అంటే ఏంటి అంటే ఫెయిల్యూర్ని గురువు కింద తీసుకోవాల్సిందంతే. విల్సన్ చర్చిల్ చెప్తాడు, ద జర్నీ ఫ్రమ్ వన్ ఫెయిల్యూర్ టు అదర్ ఫెయిల్యూర్ ఈస్ కాల్డ్ సక్సెస్ అంటారు. ఒక ఓటమి నుంచి ఇంకో ఓటమికి, ఇంకో ఓటమి నుంచి విజయం వైపు నడవడమే విజయం అని చెప్తాడు అన్నమాట. చంద్రబోస్ చెప్తాడు, తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా మర్చి ముందుకెళ్లాలని, కన్నుల నీరుని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పును ప్రమిదిగా మలిచి కాంతి పంచాలని, గుండెతో గుండె చెప్పాను, అడుగుతో గమ్యం చెప్పాను, ప్రశ్నతో బదులే చెప్పాను, నేనున్నానని నీకేం కాదని అని చెప్తాడు. మరి ఆ సినిమాలో శ్రేయ గారికి నాగార్జున గారు ఉంటారు, నేనున్నానని అని పాట పాడాడు. మనకెవరుంటారమ్మా? ఎవ్వరు. అద్దం ముందు నుంచుని నీ ప్రతిబింబంతో నువ్వు చెప్పాలి, నేనున్నానని నీకేం కాదని అని చెప్పాలి. అమ్మని దగ్గర తీసుకుని చెప్పాలి, నేనున్నానని నీకేం కాదని అని చెప్పాలి. అలసిపోయింటికి వచ్చిన నాన్నని దగ్గర తీసుకుని, నాన్న ఇంకంతా ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు చూసుకో, నేను నీకు హెల్ప్ చేస్తాను అని నాన్నని దగ్గర తీసుకుని, నేనున్నానని నీకేం కాదని అని చెప్పాలి. ఎవ్రీ ఫెయిల్యూర్ ఇస్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ లైఫ్. ఈ రోజున ఇంత నాకు వెళ్తుంది, హెల్త్ ఉంది, పేరుంది, అవార్డ్స్ ఉన్నాయి, రివార్డ్స్ ఉన్నాయి. 10th క్లాస్లో నేను 7th క్లాస్ పిల్లలకి ట్యూషన్ చెప్పి ఆ డబ్బుతోటి నా స్కూల్ ఫీజు కట్టుకున్నాను. మా నాన్నకి హెల్ప్ చేయాలి. సో ప్లీజ్ స్టాండ్ బిహైండ్ యువర్ పేరెంట్స్. దెన్ యువర్ ప్రమోషన్. నిన్నటికంటే వాళ్ళ చిన్నపాటి గ్రోత్ ఉండాలి కదా మనలో. ఒక కుక్క పిల్లని పెంచితే దాన్ని పాలు పోసి అది ఎంత పెద్ద అయిందని మనం మెజర్ చేస్తాం కదా. ఓ చెట్టుని పెంచితే దానికి 2 చెంబులు నీళ్లు పోసి అది ఎదిగిందా లేదా అని చూస్తాం కదా. మనలో ఇంటర్నల్ గ్రోత్ ఉందా లేదా? వాట్ ఈస్ ద గ్రోత్ వీఆర్ టాకింగ్ అబౌట్? మీరు ఏం చేసినా చెయ్యకపోయినా వచ్చే సంవత్సరం మీరు 16 ఉంటే 17 అవుతారు, 17 ఉంటే 18 అవుతారు. నోబడీ కెన్ స్టాప్ దట్. కానీ ప్రతిరోజు ఓ 2 కొత్త పదాలు నేర్చుకోవాలి. ఇంగ్లీష్ కష్టం కాదమ్మా, ఇంగ్లీష్ కష్టం కాదు. కాస్త మన మైండ్లో కుర్చీని మడతపెట్టే రీల్ని పక్కన పెట్టి స్పోకెన్ ఇంగ్లీష్ రీల్స్ని ఫోకస్ చేయండి అంతే. కొంచెం సేపు, మొత్తం కాదు. యువర్ ప్రమోషన్, దెన్ యువర్ పర్సనల్ ఐడెంటిటీ. సన్నా సత్యమూర్తి, డాక్టర్ దుర్గా ప్రసాద్ కాదు. అమ్మా నాన్నల పేరు చెప్పి బతికేవాడు వేస్ట్ ఫెలో. మన పేరు చెప్తే అమ్మా నాన్నలు తలెత్తుకునేలా చేయటం మనం చేయాల్సిన పర్సనల్ ఐడెంటిటీ. మన పేరు చెప్పాలి. బిఫోర్ ఇయర్ మై ఫాదర్ ఎక్స్పైర్డ్. ఆయనకి 90 years అప్పుడు. దానికి ఒక ఏడాది ముందర 89 years మా ఫాదర్కి, నాకు 61 years. నాకు 61 years, మా ఫాదర్కి 89 years. ఆయన పెన్షన్ తీసుకోవడానికి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారు. వెళ్తే ఆవిడెవరో ఒక అమ్మాయి ఉంది, సార్ మీ పిల్లలు ఏం చేస్తారు అన్నారు. నా కొడుకు ప్రదీప్ అని చెప్పారు. ఓ ప్రదీప్ సార్ మీ కొడుకు చాలా బాగా మాట్లాడతారండి అని అంటారు. అవునమ్మా అన్న, నేను ఎప్పుడైనా ఆయనకి స్పీచెస్ ఉంటే చెప్పండి, నేను వచ్చి వింటాను, ఆయన కలవాలనుకుంటున్నాను. వాడిని నువ్వు కలిసేదేంటి, రేపు వాడిని నేను తీసుకొస్తాను.
నాకు తెలియదు విషయం. మొన్నటి ఫోన్ చేసిన మా తమ్ముడు దగ్గర ఉంటావు, అరే ఏం చేస్తున్నావు, ఏం లేదు చెప్పండి అన్న, మీరు రాన్న పోస్ట్ ఆఫీస్ దాకా కలిసేద్దాం అన్న. ఆయన పెన్షన్ తీసుకోవడానికి రమ్మంటున్నారు. వెళ్తే ఆ పెన్షన్ కార్డు నన్ను తీసుకెళ్ళి చూడమ్మా ప్రదీపిష్టం వల్ల నా కొడుకుని తెచ్చాను దగ్గరికి. ఆవిడ చెప్పాను, అయ్యో ఇంత పెద్ద మనిషిని నా దగ్గర తెచ్చాను. ఆ తండ్రికి మనం సాధించిన విజయం పట్ల ఒక గౌరవం ఉంటుంది. అప్రయత్నంగా తెలియకుండా విక్రమార్కుడు సినిమాలో రవితేజ్ చెప్పినట్టు మీసం మీదకి చెయ్యండి, పిల్లల గ్రోత్ని తల్లిదండ్రులు ఆనందిస్తారు. Shall we not give that kind of a comfort to our parents? Yes or no? Itamauda. Super. So you should mark your presence, you should mark your performance, you should mark your passion, you should mark your perseverance, you should mark your promotion, you should mark your personal ability. Then get. మీరు ఎంతమంది కాఫీ తాగుతారు? నిజం చెప్పాలి, నేను తాగుతాను, నాకు చాలా ఇష్టం కదా. భలే ఉంటుంది. పొద్దున్నే లేచి వాడు పొద్దున కూడా 3 o'clock నేను ఇక్కడికి రావాలంటే 3ంటికి లేచాను. పొద్దున లేచి 4 o'clock ఇంట్లో బయలుదేరి 4:30 ఎయిర్పోర్ట్కి వచ్చి 6 o'clock ఫ్లైట్ తీసుకుని ఇక్కడ 7:30కి వచ్చి ఇక్కడ PS4లో టిఫిన్ చేసి అక్కడికి వచ్చాను కదా. పొద్దున లేవగానే కాఫీ, పొద్దున్నే లేచి డికాషన్ వేసుకుని పక్కన పెట్టుకుని పాలు కాగబెట్టి ఈ పాలు కాగుతున్న దాంట్లో డికాషన్ వేసి 2 కలిపి మరగబెట్టి 2 స్పూన్ చెంచాల స్పూన్ అందులో కలిపి గిన్నె నుంచి మగ్గుకి, మగ్గు నుంచి గిన్నెకి, కాఫీ, మిల్క్ అండ్ దెన్ షుగర్. అలాగే మ్యాక్డొనాల్డ్స్ ఇక్కడ ఉందా తిరుపతిలో నాకు తెలియదు. ప్రపంచవ్యాప్తంగా ద వెరీ ఫేమస్ కాంబో ఆఫ్ మ్యాక్డొనాల్డ్స్ ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ అండ్ దెన్ కోక్. ఈ 3 ఇస్తారు. ఎలా అయితే ఒక కాఫీకి పాలు, కాఫీ అండ్ దెన్ మిల్క్ మన చక్కెర కలుపుతామో, మీ జీవితానికి కూడా బెస్ట్ కాంబినేషన్ ఈస్ ఆస్క్. ASK. వాట్ ఈస్ దిస్ ఆస్క్? A for attitude. చెప్పండి పిల్లలు. A for S for K for సూపర్. నేను రాత్రి సినిమాకి వెళ్ళా సార్, సగం థియేటర్ ఖాళీ ఉంది సార్. హలో హలో చెప్పేసి బిగ్గు పెడితే తనకంటే సూపర్ స్టార్ లేడన్న విషయం కూడా తెలుసా. బాయ్స్ అండ్ గర్ల్స్, don't focus on what you don't have. నీ దగ్గర లేని దాని మీద ఫోకస్ చేయకు. ఫోకస్ on what you have. నీ దగ్గర ఉన్న దాని మీద నువ్వు ఫోకస్ చేయి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఆ పాప వింటుంది, ఆ అమ్మాయి మీద అర్థం చేసుకుంటాను, ఈ అమ్మాయి నోట్ చేసుకోవచ్చు, ఈ అమ్మాయి దాన్ని ఒక కంప్యూటర్లో పెట్టి డీటీపీ చేయొచ్చు, ఈ అమ్మాయి దానికి అద్భుతంగా ఒక పేరు పెట్టి ఆర్టికల్లా చేయొచ్చు, ఆ అమ్మాయి దానికి పిక్చర్స్ యాడ్ చేయొచ్చు. ఈ అమ్మాయి ఈచ్ వన్ ఆఫ్ us is born with a special quality. 100% గ్యారంటీ నేను చిరంజీవి గారిని కాలేను. 100% గ్యారంటీ. నాకంటే గ్రేటెస్ట్ యాక్టర్, గ్రేటెస్ట్ డాన్సర్, ఫిలాంథ్రపిస్ట్, లీడరు, ఎవ్రీథింగ్ 100% గ్యారంటీ నేను చిరంజీవి గారిని కాలేను. కానీ 10,000% గ్యారంటీ చిరంజీవి గారు ఒక ప్రదీప్ కాలేదు. చిలక సముద్రంలో ఈదలేదు, చెట్టు ఎక్కగలుగుతుంది. మీరు కూడా అంతే. మీలో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆ స్పెషాలిటీని బయటికి తీసుకురావడమే ఫోకస్. 105 అన్నదమ్ములు, కౌరవులు, పాండవులు. గురు ద్రోణాచార్యుడు విలువిద్య నేర్పిస్తున్నాడు. చెట్టు చూడమన్నారు, అందరూ చెట్టును చూశారు. కొమ్మను చూడమన్నారు, కొందరే చూశారు. గుబురాకులు చూడమన్నారు, ఇంకొందరే చూశారు. గుబురాకుల్లో చిలకను చూడమన్నాడు, అర్జునుడు ఒకడే చూశాడు. చిలక కన్నును చూడమన్నాడు, అర్జునుడు ఒకడే చూశాడు. బాణాన్ని గురి చూడమన్నాడు, అర్జునుడు ఒకడే చూశాడు. బాణం కొట్టమన్నాడు, చిలక కొట్టాడు, చిలక కింద పడి. అరే మామ, 100 మంది కొడితే చిలక పడుతుందా వల్ల? He believed, he focused and then he trusted that it will happen. మీరు కూడా మీ లక్ష్యాన్ని, గమ్యాన్ని బిలీవ్ చేసి, ఫోకస్ చేసి, ట్రస్ట్ చేస్తే చిలక అనే ఆ లక్ష్యం మన కాళ్ళని తెచ్చుకోవాలి. మనం ఫోకస్ చేయాలి. ఇదే యాటిట్యూడ్, ఇదే పాజిటివిటీ. ఎప్పుడు కూడా పాజిటివ్. అంటే ఒకసారి హోటల్కి వెళ్ళాం, నేను ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశాను, మా ఫ్రెండ్ ఒక ప్లేట్ వడ అంటే గారె ఆర్డర్ చేశాను. నేను ఇడ్లీ తింటూ పక్కన చూస్తే వాడు వడ తింటల్లా వడనిట్ట చూస్తున్నాడు. ఏమైందన్నా? అన్యాయం సార్ అన్నాడు. ఏమైందన్నా? దోపిడి సార్ అన్నాడు. ఏమైందన్నా? లూటీ సార్ అన్నాడు. చెప్పరా ఏమైందన్నా? చూడండి సార్, వడకి చిల్లు పెట్టి హోటల్ వాడు ఎంత డబ్బు సంపాదిస్తున్నాడు అన్నాడు. ఓరి మీ నెగటివిటీ కూడా. వడ ఉడకడానికి చిల్లు పెడతారా, లేకపోతే డబ్బు సంపాదించడానికి చిల్లు పెడతారా? అప్పటి నుంచి నేను కొటేషన్ రాసుకున్నాను. ఆ కొటేషన్ పేరు స్వామి ప్రదీప్తానంద కొటేషన్.
డోంట్ లుక్ ఎట్ ది హోల్ ఆఫ్ ది వడ, వడలో చిల్లు చూడదు. డోంట్ లుక్ ఎట్ ది HOL, హోల్ ఆఫ్ ది వడ, వడలో చిల్లు చూడదు. లుక్ వడ యాజ్ ఏ హోల్, వడని పూర్తిగా సమగ్రంగా చూడు, జీవితంలో నువ్వు పైకి వస్తావు. నీలో ఉన్న లోపాలు ఎంచకో, నిన్ను సమగ్రంగా చూసుకో. హాయ్ అన్నా అనగానే రోబో తిరిగి డూ యూ వాంట్ టు కనెక్ట్ విత్ మీ అని గుండె చల్లుమన్నా. ఒక మనిషిని మాట్లాడటం ఫస్ట్ టైం చూశాను. ఎస్ అన్న. వాట్స్ యువర్ నేమ్ అన్న. మై నేమ్ ఇస్ ప్రదీప్ అన్న. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అన్న. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అన్న. ఇండియా ఇస్ ఎ గుడ్ ప్లేస్ అని ఒక రోబో మాట్లాడుతాను. ఏది అసాధ్యం? ఓపెన్నెస్, ఫ్లెక్సిబిలిటీ, ఎంపతి, సింపతిగా. సింపతి అంటే జాలి. కేవలం చదువు మీద, కెరియర్ మీద మాత్రమే పెట్టాలి, ఇంకా దేని మీద పెట్టకూడదు. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన జీవితం మీరు గడుపుకోండి. అప్పటిదాకా మాత్రం అర్జునుడు పిట్టను చూసినట్టు మన లక్ష్యం కేవలం మన కెరియర్ మీద మాత్రమే ఉండాలి. అలా పెట్టబట్టే మేము ఇంత స్ట్రాంగ్ అయ్యాం. అలా పెట్టకపోతే 3 సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత 3 సూపర్ హిట్ సినిమాలు మీరు గూగుల్ చేసుకోండి టికెట్. అసలు ఎలా ఉండేవాడినా ఇంట్లో ముద్దబందారం, 4 స్తంభాలాట, 2 జళ్ల సీత, 3 సిల్వర్ జూబ్లీ హిట్స్ సినిమాల తర్వాత వదిలేసి ఐ బికమ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్. నేను CA చదువుకున్నా వదిలేసి, నా భవిష్యత్తు మీద నమ్మకం లేక. CA అయిపోయిన తర్వాత నా దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 1 గో బ్యాక్ టు ఫిల్మ్స్. ఆప్షన్ నెంబర్ 2 CA కంటిన్యూ చేసి అకౌంటింగ్, చార్టెడ్ అకౌంటెంట్గా ప్రాక్టీస్ చేయడం. ఆప్షన్ నెంబర్ 3 ఏదన్నా కొత్తది చేయడం. నేను ఆప్షన్ నెంబర్ 3 తీసుకుని 25 ఏళ్ల వయసులో 25 years of ఏజ్లో ఐ హావ్ బికమ్ ద ఫస్ట్ యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఆఫ్ తెలుగు టెలివిజన్. ఇవాళ మీరు సీరియల్ చూస్తున్నారు కదా, ఈ సీరియల్స్ అన్నింటిలో ఫస్ట్ హీరో నేనే, ఫస్ట్ ప్రొడ్యూసర్ నేనే, ఫస్ట్ నేనే. తెలుగులో సీరియల్ తీసిన ఫస్ట్ వ్యక్తి. అక్కినేని నాగేశ్వరరావు గారితో కూడా సీరియల్ తీశాను. మీ అందరికి ఇష్టమైన సుమ అక్క ఉంది కదా, ఆ సుమ అక్కని ఇండస్ట్రీకి నేనే పరిచయం చేశాను. వాట్ ఐఎమ్ సేయింగ్, మన కెరియర్ మనకి ముఖ్యం. అలాగే నేను పెళ్లి చేసుకోలేదా, అద్భుతమైన వైఫ్ ఉంది. మీరు అందరు స్మార్ట్ వీడియో చూస్తున్నారా? సూపర్. ఇవాళ ఈ సండే ఫ్యామిలీ ఎపిసోడ్ వస్తుంది, దాని తర్వాత లక్కీ రౌండ్ వస్తుంది. ఫ్యామిలీ ఎపిసోడ్ పర్వాలేదు, లక్కీ రౌండ్లో కూడా మేమే రింగు తెచ్చుకునేవాళ్ళు. చెప్పండి, అర్థమైందా? మా ఏజ్ నాకు 64, మై వైఫ్ ఇస్ 59 years. అక్కడ ఉన్న వాళ్ళందరూ 30 years కపుల్స్. వాళ్ళతో పాటు పుడుతున్నాం మనం. అంటే అంత మంచి కంపాటబిలిటీ. మంచి భార్య రాలేదా? వచ్చింది. ఆవిడకి మంచి భర్త రాలేదా? వచ్చాం. కానీ నేను 27 ఉన్నప్పుడు, ఆవిడ 22 ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాను. ఎప్పుడు? 36 years బ్యాక్. ఇప్పుడు మీరందరూ కూడా 24, 25 వచ్చిందాక, మీరు కెరియర్లో సెటిల్ అయిందాక లవ్ అనే పదం లేదు. అర్థమవుతుందా? నాతో ఏకీపించే వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. యువర్ ప్లాన్, గెట్ సెట్ అండ్ గో. గో విత్ ఇనిషియేషన్. ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక అడుగుతో మొదలవుతుంది. ఎంత పెద్ద ప్రవాహమైనా ఒక్క చిరుకుతో మొదలవుతుంది. ఎంత పెద్ద కావ్యమైనా ఒక అక్షరంతో మొదలవుతుంది. ఎంత పెద్ద జ్వాల అయినా ఒక నిప్పురవుతో మొదలవుతుంది. ఎంత పెద్ద కచేరీ అయినా ఒక స్వరంతో మొదలవుతుంది. ఎంత పెద్ద ఆశయమైనా ఒక ఆచరణతో మొదలవుతుంది. పుట్ దట్ స్టెప్ ఫార్వర్డ్. ఇనిషియేషన్ తీసుకోండి. దెన్ ఇన్నోవేషన్ అంటే కొత్త రకంగా ఆలోచించడం. ఎక్కడో పుట్టిన అల్లూరి సీతారామరాజు, ఎక్కడో పుట్టిన కొమరం భీము ఇద్దరు ఒకేసారి పుట్టుంటే అనే ఒక ఆలోచన 900 కోట్ల రూపాయలు 2 ఆస్కార్ని తెచ్చిపెట్టింది త్రిపురారి సినిమాకి. ఎస్ ఆర్ నో? మనం కూడా అదే చేయాలమ్మా. కనెక్టింగ్ టు అన్కనెక్టెడ్ ఐటమ్స్ చేయటం మొదలెడుతుంటే బ్రెయిన్ కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు కొత్తగా ఆలోచిస్తారో యూ విల్ బికమ్ ఏ డిఫరెన్షియేటర్. మిగతా వాళ్ళకంటే మనం జర హట్కే మనం ఉంటాం. ఒక సెకండ్ రూమ్ క్లాస్ అవుతుంది. సెకండ్ క్లాస్లో టీచర్ గారు రాలా, హలో ఎవరో రైట్ రాలా, నీకు బద్ధకం కూడా మిగతా వాళ్ళు ఏదో గీత గీశారా, నువ్వేంట్రా చుక్క పెట్టేవన్నాడు. ఇందాకే చెప్పారు సార్, నా ఇంటెలిజెన్స్ మీకు అర్థం కాదని అన్నాడు. సరే నాయన చెప్పు అన్నాడు. ఇట్స్ ఎ స్ట్రెయిట్ లైన్స్ అన్నాడు. హౌ కెన్ యూ కాల్ డాట్ యాజ్ ఎ స్ట్రెయిట్ లైన్? అది ఇలా ఉన్న స్ట్రెయిట్ లైన్ సార్, మీరు ఇక్కడి నుంచి చూస్తున్నారు, అసలు లైన్ బోర్డు వెనక. బాయ్స్ అండ్ గర్ల్స్, ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళకి డిగ్రీస్ ఉంటాయి, ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళకి మార్కులు వస్తాయి,
ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి. కానీ మీరు ఆ ఉద్యోగాల్లో ఆ డిగ్రీల్లో నెంబర్ 1 కావాలంటే మీ రైట్ బ్రెయిన్ థింకింగ్ ఉండాలి, మీకు ఇన్నోవేషన్ ఉండాలి. ఎవరికైతే సృజన ఉంటుందో వాళ్ళ జీవితంలో పైకి వస్తారు. ఇన్నోవేషన్, దెన్ ఐడియేషన్, కొత్త కొత్త ఐడియాలు తీసుకురావాలి. ఇంప్లిమెంటేషన్, నాకు 100 ఐడియాలు ఉన్నాయంటే కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దెన్ ఇంటర్నల్ మోటివేషన్, ఒక గుడ్డుని బయట నుంచి పెట్టాలి. దెన్ యువర్ ఎనిమీస్ డిస్ట్రాక్షన్, చదవాలనుకుంటాం యువర్ నోటిఫికేషన్, చదవాలనుకుంటాం చుట్టాలు వస్తారు ఇంటికి, చదవాలనుకుంటాం స్మార్ట్ జోడీలు వస్తాయి టీవీలో, చదవాలనుకుంటాం 100 డిస్ట్రాక్షన్స్ వస్తాయి. తప్పులేదు, ఒక టైం ఈ 2 hours నేను ఎంజాయ్మెంట్ పెట్టుకుంటా, మిగతా టైం చదువుకుంటాను నేను. దెన్ యువర్ ఎనిమీ డిసైడెడ్ నోషన్, నేను ఇంతే, మనం ఇట్లాగే చేస్తాం, ఎవ్వడంతే కాదు. మామూలు వాళ్ళు కూడా ఆర్డినరీకి, హలో, ఆర్డినరీకి ఎక్స్ట్రాడినరీకి తేడా ఏంటి? ఎక్స్ట్రా. ఆర్డినరీ పర్సన్ రోజుకి 2 కిలోమీటర్లు నడుస్తాడు, జీవితాంతం 2 కిలోమీటర్లు నడుస్తాడు. ఎక్స్ట్రాడినరీ పర్సన్ 2 కిలోమీటర్తో మొదలుపెట్టి పెంచుకుంటూ పోయి 5 కిలోమీటర్ల దాకా వెళ్తాడు. మీ మైండ్లో ఆర్డినరీగా ఉండాలంటే ఆర్డినరీగా ఉంటారు, ఎక్స్ట్రాడినరీగా ఉంటారంటే ఎక్స్ట్రాడినరీగా. ఉమ్మడి కుటుంబాల నుంచి చిన్న కుటుంబాలకు వచ్చి, చిన్న కుటుంబాల నుంచి మనము మన ఫోను, ఎవరితో మాట్లాడాలి, 10 మందిని కలుపుకుని వెళ్ళాలి. హలో, ఒకసారి అన్ని నెంబర్స్ కలిసి ఒక మీటింగ్ చేసుకున్నాయి. 1 2 3 4 5 6 7 8 9 0. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక పిక్చర్ తీసుకుందాం అనుకుంటే 9 మీ అందరికంటే పెద్ద. ద పవర్ ఆఫ్ పార్ట్నర్షిప్, the power of amalgamation, the power of synchronization, the power of togetherness, the power of inclusive principle will make you number 1. నేనుగా ఉంటే ఒక్కనే ఉంటే అక్షరంలా, ఒక అక్షరం ఇంకో అక్షరంతో కలిస్తే అది పదం అవుతుంది, ఒక పదం మరో పదంతో కలిస్తే అది వాక్యం అవుతుంది, కావ్యం అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ బీయింగ్ ఏ టీమ్ ప్లేయర్. నోయింగ్ యువర్ రోల్. నువ్వు ఎంత గొప్పదానమైనా మీ తమ్ముడు బర్త్డే రోజు వాడికి ఏం కావాలో అదే కొని పెడతారు. మన పాత్ర మనం తెలుసుకోవాలి. చేంజింగ్ విత్ ద చేంజింగ్ టైం, మారుతున్న కాలంతో చూడాలి. ఓపెన్ మైండ్నెస్ ఉండాలి, టైం మేనేజ్ ఉండాలి, మైండ్ మేనేజ్మెంట్ ఉండాలి. పవర్ యువర్ మైండ్. బాయ్స్ అండ్ గర్ల్స్, యువర్ మైండ్ ఈజ్ బిగ్గర్ దెన్ ఏ కంప్యూటర్, యువర్ మైండ్ ఈజ్ బిగ్గర్ దెన్ ఏ ప్రాసెసర్. అటువంటి మేధస్సు మైండ్ ఉంది, మనం దాన్ని వాడతలేదు, వాడమని మాత్రమే. బి ఏ సూపర్ స్టార్, బి ఏ సూపర్ స్టార్. రజనీ అప్పుడు అతను టికెట్ అని తిరిగేవాడు. కానీ మనం ఇప్పుడు రజనీకాంత్ టికెట్, సినిమా వస్తే టికెట్ అని మనం తిరుగుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్స్. చిన్నగా మిమ్మల్ని ఉన్న సామర్థ్యాలను తెలుసుకోండి. ఫస్ట్ మీలో ఉన్న అవకాశాలను మీరు వెతుక్కోండి. స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ సెల్ఫ్. మీరు అనేది ఒక ట్రెజర్, ఒక ఆస్తి, ఒక సంపద. మీరు సమాజానికి ఆస్తి. మీలో ప్రతి ఒక్కళ్ళు మీరుగానే ఉండండి. బురదలో పుట్టిన కమలంగానే ఉంటుంది. కోల్ కింద పుట్టిన డైమండ్ అయిపోతుంది. లవ్ ద సెల్ఫ్. ఈ ప్రపంచంలో మనని మనం ప్రేమించుకోవాలి, మనని మనం ఆరాధించుకోవాలి. మనమే గొప్ప. మనకి ఎవ్వరు ఒక్కలా, మనకి మనమే గ్రేట్ చెప్పుకోవాలి. మార్పు అనివార్యం. మారకపోతే మనం మ్యూజియం మెటీరియల్ అయిపోతాం. చేంజ్ యువర్ సెల్ఫ్. ఎవడు పుట్టంగానే మారిపోవాలి. యాక్ట్ యాజ్ ఇఫ్ దిస్ ద లాస్ట్ డే ఆఫ్ మై లైఫ్. ధోని లాస్ట్ ఓవర్ 16 రన్లు కొట్టారు. ఎప్పుడైనా వదిలేశాడా? ముందుకెళ్ళి 6 రన్లు కొట్టాడు. మనం కూడా అంతే. వి నీడ్ టు ఇంటెన్సిఫై అవర్ ఎఫర్ట్స్. చేస్తున్న పని చాలకపోతే ఇంకా ఉధృతం చేయాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా డెడికేట్ చేయాలి, ఇంకా బాగా చెప్పగలగాలి. అలా చేస్తేనే మనం గద్దలా అవుతాం. గద్ద 70 ఏళ్ళు బతుకుతుంది. కానీ 40 ఏళ్ళు వచ్చినప్పుడు దానికి ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఏమవుతుంది 40 ఏళ్ళప్పుడంటే? ఆహారాన్ని కొట్టి దాని ముక్కు వంకరైపోతుంది. ఆహారాన్ని పట్టి దాని కోళ్ళు పంజా మెత్తబడిపోతాయి. ఈకలు ఎక్కువై ఆకాశంలో ఎగరలేదు. ఈ సమయంలో గద్ద దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. చాలే, నేనింతే, నా బతికింతే అని చచ్చిపోవడం ఒక ఆప్షన్. నో, కమ్ వాట్ మే, నేను ఇంకా సూపర్ స్టార్, సూపర్ బర్డ్ కిందే ఉంటాను అనే సెకండ్ ఆప్షన్. గద్ద సెకండ్ ఆప్షన్ తీసుకుంటుంది. 150 రోజుల పాటు
క్వారంటైన్లోకి వెళ్తుంది, ఐసోలేషన్లోకి వెళ్తుంది. ఒక కొండ మీద తన నివాసం ఏర్పరచుకొని దాని అక్కడ ఉంటుంది. ఫస్ట్ కొన్ని రోజులు ముక్కును తీసి కొండకేసి కొడుతూ ఉంటుంది. ముక్కుడు కింద పడుతుంది. కొంతకాలానికి కొత్త ముక్కు వస్తుంది, గోళ్ళు పెట్టుకుంటుంది, కొత్త గోళ్ళు వస్తాయి, కొత్త ముక్కు కొత్త గోళ్ళతో ఈకలు పెట్టుకుంటుంది. 150 రోజుల తర్వాత కొత్త ఈకలతో, కొత్త ముక్కుతో, కొత్త గోళ్ళతో ఆకాశంలోకి వెళ్ళి 30 ఏళ్ల పాటు మళ్ళీ నెంబర్ 1 బర్డ్ కింద ఉంటుంది. అలాంటిది మనం గద్దలా వర్షం వాంటు ఇట్ ఈస్ పాసిబుల్. అబ్దుల్ కలాం ఒక మామూలు ఊరిలో పుట్టి గొప్పవాడు అయ్యాడు. ముత్యాల రాజు గారు ఒక పల్లెటూరులో పుట్టి వాళ్ళ ఊరికే బ్రిడ్జి తెప్పించిన ఐఏఎస్లో నెంబర్ 1 అయిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్న ముత్యాల రాజు గారు, పివి సింధు, భానుప్రకాష్, ఫేస్బుక్ జుగర్బర్గ్, విరాట్ కోహ్లీ వీళ్ళందరూ అసాధారణంగా ఫోటో నాకు పంపివ్వండి, మీలో ఒకరి ఫోటో తీసి దీనిలో పెట్టాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకుంటే గట్టిగా చెప్పకుండా ఒకసారి మీలో ఒకరు ఫోటోని ఇక్కడ పెట్టగలరు. ఇట్స్ యువర్ టర్న్ నౌ, చేజ్ యువర్ డ్రీమ్స్. మన కళల్ని మనమే పరిగెత్తించి సాకారం చేసుకోవాలి. ప్రపంచంలో ఎవరు ఉండరు. యూ కెన్ హ్యావ్ ఏ పవర్ఫుల్ మైండ్. Power your mind with thoughts. Thank you very much, boys and girls. Thanks a lot. I thank the college management, especially చక్రవర్తి గారు, అలాగే చక్రపాణి సార్, ప్రిన్సిపల్ సార్ అండ్ అదర్ కూడా నేను పిలిచి మీ అందరితో ఇట్లా స్పెండ్ చేసేందుకు టైంకి అవకాశం వచ్చి అద్భుతమైన ఈ స్వామివారి ప్రాంగణంలో పార్ట్ అయిన ఈ మహతి ఆడిటోరియంలో మీ అందరితో ఇలా నా భావాల్ని పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దబిడి మనిషి చూడడానికి అలా ఉన్నారు కానీ ఒక్కసారి అందరికి గూస్ వాన్స్ వచ్చేలాగా అందరినీ ప్రొడక్టివ్ दर्शयेत् भावम् पाद्याम् ताळम् आचरेत्
సాధించిన మన శివానికి గట్టిగా ఒకసారి చప్పట్లు. ఎంత చక్కగా అభినయించింది కదా. సో ఆ గోల్డ్ మెడల్ ని మన చైర్మన్ చక్రవర్తి రెడ్డి గారి చేతుల ద్వారా అందుకోవాలని ఆ అమ్మాయి ఆశిస్తోంది. మే వి రిక్వెస్ట్ డియరెస్ట్ చైర్మన్ సార్ టు ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్ ఫర్ కంగ్రాచులేషన్. లెట్స్ కంగ్రాచులేట్ హర్. सर फोटो से Thank you, sir. Thank you, Rana. Come on, all of you. It's for responsibility in the token of gratitude. I have requested our principal madam also to please join the felicitation ceremony. Thank you very much, sir. ఇవాళకి ప్రతి మాట ఒక తూటాలాగా పనిచేసింది మాకు. సో మీరు చెప్పిన ప్రతి వాక్యాన్ని మా వాళ్ళందరూ ఫాలో అయ్యి మీరు కోరుకున్న విధంగా గారిని కూడా సన్మానించుకోవడం మన బాధ్యతే కదా. సో డెఫినెట్లీ వితౌట్ టేకింగ్ ఎనీ ఫర్దర్ అడు ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ద స్టాఫ్, ద ప్రిన్సిపల్, I request our staff members from our junior college to please join this ceremony. Please come on to the dais. All the junior college staff members to please come on to the dais once. May we request all the staff members to please once again come on to the dais. ఇంకా మనం ఇలాంటి కార్యక్రమాలు చాలా Thank you all the staff members. And next, the Kabaddi runners, Junior YPC, M. Shravya, U. Vaishnavi, T. Dikshita, K. Indu, V. Akila, V. Maheshwari, V. Madhupriya, T. Munichandrika, T. Selvi, to please join immediately. Junior YPC. Girls, ఏ విషయంలో తగ్గేది. Next, T. Anjana, P. Gunasri, S. Niharika, P. Sanjana, P. Hemachandrika, P. Kirti, G. Bhavana, D. Sneha, H. Pallavi, M. Vanilla, K. Varalakshmi from 2nd MTC Girls. They are the Coco winners. Next, Coco runners, 2nd MTC Girls. K. Bhavya, P. Joshna, T. Jamuna, P. Mamata, and B. Avani. Coco runners, 2nd MTC Girls, please be available. Well, నేను అనౌన్స్ చేస్తాను మీరు రావాలి. నెక్స్ట్ మండే get ready. M. Shuman, V. Shravan, V. Balamarikanda, S. Sai Kumar, V. Mohan Krishna, P. Sai Kumar Reddy, T. Muchandra, T. Leader, P. Mohan Krishna, V. Sai Kumar. PC. First MPC, please come forward faster. వెనక్కి నిల్చో. ఏ బాయ్స్ చూడండి. చూడు. సార్ చూస్తుంటారు. Boys Kabaddi winners from first MPC. Okay, ready. Congratulations, cricket runner team. Next, Kabaddi winners. Next, Kabaddi runners. Be available.
వెనక్కి నిల్చో కప్పు పట్టుకో
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో సింగారమనే దారంలో చేసింది చీర ఆనందమనే రంగులనే అగ్గింది చీర మా పాడమనే మక్కపై వేసింది చీర చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో బడికట్టుతో నువ్వు పూజ చేస్తే గుడి వదిలి దిగొచ్చు దేవుడు ఎంకి కట్టుతో పొలం పనులు చేస్తే శ్రీలక్ష్మిని కురిపించు పంటలు జారి కట్టుతో పడకటింక చేరితే గుండె జారి చూస్తాడు పురుషుడు నిండు కట్టుతో నువ్వు నడిచేస్తుంటే దండాలే పెడతాడు అందరూ అన్నం తిన్న తదుపరి నీ బుద్ధిని విడిచేది కన్నీరై ఉన్నప్పుడు నీ చెంపను తడివేది చిన్న చీర కొంగులో నా కన్న తల్లి ఉన్నది చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో నిద్రపోయినప్పుడు అమ్మ చీరే మానేను మోయలగా పువ్వైను విచ్చుకున్నప్పుడు ఈ చీరేగా అందాలకు అడ్డుగా గాలి ఆడక ఉక్కపోసినప్పుడు ఆపైతే గాలి పలికరించామరా ఎండవాన నీకు తగిలినప్పుడు ఆ పడబొంగే నీ తలపై నొరుగు విదేశాల వనితలకు సాదెపోసి పంపేది భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో సింగారమనే దానంలో చేసింది చీర ఆనందమనే రంగులని అద్దింది చీర మాగారమనే మక్కలపై వేసింది చీర చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం తెలుసుకో
వస్తున్నాడు